ఎగ్జామ్ ఉంది, చదవాల్సిన చాలా సిలబస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయాలని ఆటోమేటిక్ గా స్ట్రెస్ అనేది వచ్చేస్తుంటాం మనకి. ఎట్లా ఏం చేయాలి, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఏం చదవాలి అని చెప్పేసి అనుకుంటాం కదా, అప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. అయితే ఈ స్ట్రెస్ లో పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది, నెగిటివ్ స్ట్రెస్ ఉంటుంది. ఈ పాజిటివ్ స్ట్రెస్ ని యూస్ట్రెస్ అంటారు, నెగిటివ్ స్ట్రెస్ ని డిస్ట్రెస్ అంటారు. పాజిటివ్ స్ట్రెస్ అంటే ఎట్లా అంటే, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది, నేను ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలు, నేను ఒకసారి రివిజన్ చేసుకోవాలనుకోవడం అనేది పాజిటివ్ స్ట్రెస్. అసలు నేను ఏం చదవలేదు అనేది నెగిటివ్ స్ట్రెస్. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే, పాజిటివ్ స్ట్రెస్ అనుకో ఒక గంటలో ఒక 2 hours లో మనం రివిజన్ చేసుకొని హ్యాపీగా స్లీప్ చేయొచ్చు అనేది పాజిటివ్ స్ట్రెస్. అదేం ప్రాబ్లం ఉండదు దాంతో, ఆ కొంచెం అనేది ఉండాలి కూడా. కానీ నెగిటివ్ స్ట్రెస్ వచ్చేసి మనకి ఎక్కువ అయిపోతుంటది. అసలు చదవనప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది, అసలు సబ్జెక్ట్ చదవలేదనుకో, లేకపోతే ఎగ్జామ్ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం? ఆ విపరీతమైన స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు చదివితే ఏమైందంటే అసలు మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఫస్ట్ థింగ్ కాన్సన్ట్రేషన్ చేయలేదు. సెకండ్ థింగ్, మీరు కంటిన్యూస్ గా చదువుతాము, నేను నైట్ అవుట్ చేస్తామంటే మీరు నైట్ అవుట్ చేసినా కూడా ఒక 1 hour చదివి గుర్తుంటదేమో, 2 hours చదివి గుర్తుంటదేమో, నైట్ అవుట్ చేస్తే అది అసలు గుర్తుంది. సో ఎప్పుడైనా మనము బీ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఓన్లీ పాజిటివ్ స్ట్రెస్ మాత్రమే తీసుకోవాలి మనం. అంటే ఎగ్జామ్ ముందు ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి, అంతేగాని ఉన్న సిలబస్ మొత్తం అప్పుడే చదువుతామంటే మాత్రం అది ఇంపాసిబుల్.